ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ యొక్క ప్రత్యేక సువార్త కూడికల్లో ప్రభా మొదటి కూడికను ప్రారంభించుకొని ప్రభా పాటల ద్వారా ప్రభా మీరు ఇప్పటి వరకు మహిమ పొందారని నమ్ముతా ఉన్నాం. ఇందును బట్టి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పాడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. అలాగే ఇప్పుడు నీ దాసుడు నిలబడి ప్రభా మీ మాటలు ప్రభా మా కొరకు వెల్లడి చేయించుండగా ప్రభా మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచండి. తనతో మీరుండండి ప్రభా. మా కొరకు మా యొక్క జీవితాల్లో బాగు కొరకు మీరే మాతో సూటిగా మాట్లాడమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ చేతులుగా అప్పగిస్తూ మా కొరకు త్వరగా రాన్న క్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అన్న మనకు మధ్యలో ఇంతకుముందు కూడా వాడబడ్డారు. ప్రత్యేక యవనస్తుల కూడికి మనం అన్నని పిలిచాం, వచ్చారు. అన్న మన మధ్యలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఈ సమయాన్ని అన్నకు అప్పచెప్తా ఉన్నాను. అన్న మన కొంత సమయం దేవుని వాక్యాన్ని అందిస్తారు. చేరి వచ్చిన సంఘానికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తుంటే అసలు మీ అమరావతి ఏమో చాలా హైటెక్, మీరేమో 1942 స్టైల్లో వేశారు. కానీ బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నుంచి ఎవరైనా మైక్ ఉంటే గనక మైక్లో చదవాలని ఆశపడుతున్నాను. 22, 23, 24. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుడి. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి వేయక మానేసి సంపూర్ణులగుటకు సాగిపోదము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణులగుటకు సాగిపోదము. ఎందుకు సాగిపోవాలి అనంటే ఆ దినము సమీపించిన కొలది మనము నిర్జీవ క్రియలను విడిచి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ సంపూర్ణులగుటకు సాగిపోవాలి. అలాగే కొందరు మానుకొనున్నట్లుగా మానక ప్రభువు దినము సమీపించిన కొలది సమాజముగా కూడి ఒకరినొకడు హెచ్చరించుకొనుట యందు మనము ఆలోచన కలిగి ఉందాం అనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నా వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ముందు వెళదాం. నా వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి 32 వరకు. ఈ వాక్య భాగం అంతటిని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వందనాలు. మేమందరం నాయన మీ సన్నిధికి వచ్చాం, మాతో మాట్లాడమని ప్రార్థన చేశాం. ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సన్నిధి మా మధ్య ఉంచినప్పుడు మీరున్నారన్న భయం ప్రభా మాకందరికీ దయచేయండి. ప్రభా, పాపిని అయోగ్యుడనైనా నన్ను మరుగు చేసి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా వినగల చెవులు మాకు దయచేయండి. మీ సన్నిధికి భయపడే వారముగా మేము ఉండడానికి కృప చూపించమని ఆయన ఈ యొక్క వాక్య కూడికకు ఆయన ఆటంకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దెయ్యపు, చీకటి, అంధకార, సాతాను సంబంధమైన శక్తులను యేసు నామములో గద్దిస్తా ఉన్నాం.
పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి సంచారం సమృద్ధిగా ఉంచి పాపిని అయోగ్యుడైన నన్ను మరుగుపరిచి సంఘముతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక తల్లి పిట్టట ఊరెళ్తా పిల్ల పిట్టలకి జాగ్రత్తలు చెప్పిందట. అమ్మా, బోయివాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల విసురుతాడు, బుట్టలో పెడతాడు, సంతలో అమ్మేస్తాడు అని చెప్పిందట. అయితే ఈ తల్లి పెట్టి ఊరు వెళ్ళిపోతుంది అన్న టెన్షన్లో ఎక్కువ సార్లు చెప్పింది. అవి పాటలాగా పాడుకుంటున్నాయి. ఏంటా పాట అని అంటే, బోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల విసురుతాడు, రెక్కలు విరుస్తాడు, బుట్టలో పెడతాడు, సంతలో అమ్మేస్తాడు. అయితే అమ్మ జాగ్రత్త, నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఈ పాట పాడుకుంటా ఉండండి, అమ్మ బోయేవాడు వస్తాడు అని చెప్తే ఈ అంటున్నాయి, నూకలు చల్లుతాడు, వల విసురుతాడు అని చెప్పేస్తున్నాయి. అబ్బా, నా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు అని తల్లి పెట్ట ఊరెళ్ళిపోయింది. ఊరెళ్ళిపోతే నెమ్మదిగా బోయేవాడు వచ్చాడు. బోయేవాడు వచ్చి ఏం చేశాడు అని అంటే, బోయేవాడు వచ్చి నూకలు చల్లాడు. నూకలు చల్లంగానే దీంట్లో ఒక పిట్ట నూకలు చూసి ఏ నూకలు అని ఉంది. మొత్తం పిట్టలన్నీ వెళ్ళి నూకలు తింటా ఉన్నాయి. ఈలోపు పాట మర్చిపోయినాయి. పాట మర్చిపోతే దాంట్లో ఒక పిట్ట నాకులాంటి నాయకురాలైన పిట్ట ఉంది, ఏ పాట అనగానే పాట అందుకున్నాయి. బోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల విసురుతాడు, రెక్కలు విరుస్తాడు, సంతలో అమ్మేస్తాడు. పాట పాడుకుంటా ఉన్నాయి. మంచి ఉజ్జీవంగా పాట పాడుకుంటా ఉంటే ఈలోపు నెమ్మదిగా బోయేవాడు అన్నట్టే వల విసిరాడు. ఇప్పుడు ఈ పిట్టలన్నీ ఎక్కడున్నాయంటే వలలో ఉన్నాయి. వలలో ఉండి పాట పాడుకుంటున్నాయి. పాట పాడుకుంటా మంచి జోరుగా తింటా ఉన్నాయి. గింజలు తింటా ఉన్నాయి. పరిగెత్తడానికి ప్రయత్నం చేసినాయి కానీ పరిగెత్తడం వాటి వల్ల కాలేదు. చాలా బాధలో ఏమనుకుంటున్నాయంటే, బోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల విసురుతాడు, బుట్టలో పెడతాడు, సంతలో అమ్మేస్తాడు అనుకుంటా అవి పాట పాడుకుంటా ఉన్నాయి. ఈలోపు బోయేవాడు చక్కగా చెయ్యి పెట్టి ఒక్కో పెట్టనే తీసి రెక్కలు విరిచాడు. చాలా నొప్పి కలిగింది. బుట్టలో పెట్టాడు. అన్ని బుట్టలోకి చేరుకున్నాక చీకటిగా ఉంది బుట్ట. ఇప్పుడు బుట్టలో భయం వేసి మళ్ళీ నాయకురాలు అంది పాట అని అనగానే మళ్ళీ పాడుకుంటున్నాయి చీకట్లో. బోయేవాడు వస్తాడు, చెప్పాలి మీకు, వచ్చేయాలి పాట. నూకలు చల్లుతాడు, వల విసురుతాడు, రెక్కలు విరుస్తాడు, బుట్టలో పెడతాడు, సంతలో అమ్మేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవుల పరిస్థితి ఈనాడు ఇలాగే ఉంది. మనము సిద్ధపాటు, దిద్దుబాటు, సర్దుబాటు అనుకుంటూ పాటలు పాడుకుంటా ఉన్నాం. కానీ దేవుని వాక్యమే మన ప్రవర్తనే. దేవుని వాక్యానికి మన ప్రవర్తనకి ఏమీ సంబంధం ఉండట్లా. పిట్టలు పాడుకుంటానే ఉన్నాయి, బుట్టలోకి వెళ్తానే ఉన్నాయి, కానీ ప్రవర్తనలో మార్పు రాలేదు, గ్రహింపులో మార్పు రాలేదు. ఈనాడు క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే కరెక్ట్గా ఇలాగే ఉంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఆ దినము సమీపించిన కొలది నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణులగుటకు సాగిపోవడం కోసం సమాజముగా కూడి నిర్జీవ క్రియల విషయంలో ఒకరినొకడు హెచ్చరించుకుందాం, అలాగు చేయుట మానొద్దు అని చెప్తా ఉన్నాడు. కానీ ప్రియమైన వర్ణరా సమాజముగా కొడతా ఉన్నాం, కానీ అపవాది నూకలేస్తానే ఉన్నాడు. నూకలు తినేవాళ్ళు నూకలు తింటా ఉంటే వలలోకి వెళ్ళేవాళ్ళు వలలోకి వెళ్తానే ఉన్నారు. ప్రియమైన వర్ణరా ఒక పక్కన పాట పాడుకుంటున్నాం, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు అని పాడుకుంటానే వ్యభిచారం చేసేస్తున్నాం. ఈనాడు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నిర్జీవ క్రియలను విడిచే పరిస్థితుల్లో మనం లేం. దేవుడు మనల్ని ఈ లోకము నుంచి వేరుపరిచాడు. ఈ లోకము నుంచి వేరై బ్రతకమని చెప్తే మనము లోకములో ఉండి
లోకములో కలిసిపోయి బ్రతికే పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ సంఘం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని విందాం, హృదయంలోకి తీసుకుందాం. ప్రియమైన వారు, ఆ చొప్పున మన జీవితాలు మారాలని, ప్రభు సన్నిధిలో మనం బహుమానం పొందేవారిగా గురి వద్దకు పరిగెత్తాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. గిద్యోను అనగా అర్థం చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందా? పడద్రోయివాడు. పడద్రోయివాడు గిద్యోను యొక్క అసలు అర్థం పడద్రోయివాడు. బాగా చెప్పారమ్మా, బాగా గుర్తుంది మీకు. నోట్స్ బయటికి తీసినట్టున్నారు మొత్తాన్ని. రైట్. సో 5 పాయింట్లు చెప్పాను అమ్మా. నోట్స్లో నుంచి అన్న చెప్పుకోని. నోట్స్ లేదా? వెరీ గుడ్. సో గిద్యోను యొక్క పిలుపు. గిద్యోను యొక్క పిలుపు. 2వ పాయింట్ పడగొట్టుట. 3వది పరీక్షించుట. 4వది పరీక్షించబడుట. 5వది పోరాటం. ఈరోజు గిద్యోను యొక్క పిలుపుని మనం అంతకుముందు మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం. పిరికివాడైన గిద్యోన్ని పిలిచాడు. దేవుని చేతిలో వాడబడ్డానికి, దేవుని చేతిలో బలమైన కార్యాలు చేయడానికి గిద్యోనుని యేసయ్య పిలిచాడు. ప్రియమైన వారులారా, ఎందుకు పిలిచాడు అని అంటే ఒక చక్రం చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందా? ఒక చక్రం చెప్పాను. ఇశ్రాయేలీలు ఏ విధంగా పడి లేస్తారు అనే చక్రం ఒకటి చెప్పారు కదా. గుర్తుపెట్టుకోవట్లా. బుర్రకథ వినేసి బాగా చెప్పాడండి. అసలు ఏలూరు నుంచి వచ్చిన సేవకుడు అద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడా? అద్భుతంగా చెప్పాడండి. ఏం చెప్పాడు తెలియదు కదా. అంతకుముందు చక్కగా పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోమనేవారు. కనీసం ఇప్పుడు అది కూడా లేదు కదా. ఆ రికార్డింగ్ ఉంది కదా, పర్లేదులే రికార్డింగ్ వినొచ్చులే అన్నట్టు ఉంది ఇప్పుడు కదా. ప్రియమైన వారు, సో గిద్యోన్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఏమయ్యారు? ఏమీ గుర్తులేదు మీకు. చూడండి, నాగరాజు అన్నా, అయ్య బాబోయ్ బాగా చెప్పారన్నా, అసలు మీరు బాగా చెప్పారని మా సంఘం అంతా అంటుందంటే మీకు అసలు కంఠోపాఠం వచ్చేసింది నేను చెప్పింది అనుకున్నాను. ఏమీ లేదన్నట్టు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీలు పాపము చేసినందున తమ విమోచకుడైన తమ దేవుడైన యేసయ్య ఎవరికి అప్పగించేశాడట? మిద్యానీయులకు అప్పగించేశాడట. ఈ అప్పగించడం, ఇశ్రాయేలీలు పాపం చేయడం, యేసయ్య వారిని అన్యరాజులకు అప్పగించడం అనేది న్యాయాధిపతుల గ్రంథంలో 6 సార్లు జరుగుద్ది. 350-400 సంవత్సరాల చరిత్రలో ఎన్నిసార్లు జరుగుద్ది అని అంటే 6 సార్లు జరుగుద్ది. ఆ చక్రం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇశ్రాయేలీలు దేవునికి దృష్టికి చాలా అద్భుతమైన భక్తిని కలిగి ఉంటారు. దేవుడు వారి అందు సంతోషించి వారిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డారో వాళ్ళకి ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి కలుగుద్ది. అప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుద్ది. ఈ సంతోషం కలగంగానే వీళ్ళ దేవుడిని మర్చిపోయి పాపంలో పడిపోతారు. పాపంలో పడిపోతా ఉన్నప్పుడు దేవుడు వారికి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత దేవుడు ప్రవక్తను పంపించి వార్నింగ్ ఇస్తే వాళ్ళు పట్టించుకోకుండా పాపం చేస్తారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి పక్కనున్న ఒక రాజుని లేవనెత్తి బాబు మా వాడు నా మాట ఏంటలేదు, కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసి అంటే ఆయన వచ్చి వీళ్ళని లెఫ్ట్ రైట్ ఆడేటప్పటికి ప్రభువా మేము పాపం చేసామని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు కరుణ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే ఒక న్యాయాధిపతిని పంపించి ఆ రాజు యొక్క చేతుల్లో నుంచి ఇశ్రాయేలీయులను విడిపిస్తాడు. ఎప్పుడైతే విడిపించబడంగానే వీళ్ళు దేవుని యందు మహాభయభక్తులు కలిగి ప్రభువా ఇంకెప్పుడు పాపం చేయమని దేవుని యందు భయంకరమైన భయభక్తులు కలిగి ఉంటారు. బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా వ్రాయబడెను. ప్రియమైన వారులారా, సొలొమోను అంటాడు, కొత్తదేమి లేదు పాతదే జరుగుద్ది మళ్ళీ. ప్రియమైన వారులారా, ఈనాడు ఇటువంటి విగ్రహారాధనే మన జీవితాల్లో కూడా జరుగుతా ఉంది. అన్నా మేము విగ్రహారాధన విడిచిపెట్టి చాలా రోజులైంది. మీరెవరి మధ్యలో ఏం మాట్లాడుతున్నారు? మేము విగ్రహారాధన విడిచిపెట్టి చాలా రోజులైంది, ఎవరి మధ్యలో ఏం మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. అంతేనా? మైక్ ముందు అంత సౌండ్ ముందు అసలు అంత కూల్గా నిద్రపోతున్నాం అంటే నీకు దండం పెట్టచ్చు అక్క. నిజంగా
అంత సౌండ్ మైక్ ముందు అంత కూల్గా నిద్రపోతున్నావంటే అసలు నువ్వు మామూలు మహిళవు కాదు. నీకు నాకు నిజంగా దండం పెట్టాలి కదా. ఎందుకు చెప్తున్నావు అన్న? మేము విగ్రహారాధన విడిచిపెట్టి చాలా రోజులైంది. మేము విగ్రహారాధన విడిచిపెట్టి మేము విగ్రహారాధన చేయట్లేదు. నాకెందుకు చెప్తున్నావు ఈ మాటలో? ఎందుకు మాకు ఉరిగా ఉంటుంది? ఎందుకు మా పట్ల దేవునికి కోపం వస్తుంది? మేము ఎప్పుడో మానేస్తాం అని మీరు అంటున్నారు కదా. నేను పెద్దవాళ్ళని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ ప్రశ్న అడుగుతాను. తక్కువని చెప్పాను. నేను ఆడ ప్రశ్న అడగంగానే చెప్పారు మీరు సమాధానం. అస్సలు ఆలోచించకూడదు. సరేనా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ప్రశ్న, ఈశాన్యం మూల ఏమి ఉండకూడదు? బరువు ఉండకూడదు. చూసారు అంతా చెప్పారు కదా. బరువు ఉండకూడదు. అమావాస్య రోజున పెళ్లి చేయొచ్చా? చేయకూడదు. చూసారా? అసలు 10 ఆజ్ఞలు చెప్పమంటే ఇలా బుర్రగోక్కుని గోక్కుని 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 నేను వెనకాల నుంచి అందిత్తే చెప్పారు 10 ఆజ్ఞలు కదా. ఎంతమంది చెప్తున్నారు చూసారా? ఈశాన్యం మూల ఏమి ఉండకూడదు చెప్పాలా? బరువు ఉండకూడదు. అమావాస్య రోజులు పెళ్లి చేయొచ్చా? చెప్పాలా? చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని వాక్యాలు చెప్పినట్టు చెప్తున్నారు, బైబిల్ వాక్యాలు చెప్పినట్టు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనం క్రైస్తవులమే కదా. మనం క్రైస్తవులమే కదా. మన దేవుడు ఈ చెప్పలేదే. మనం క్రైస్తవులమే కదా. మన దేవుడు ఈ చెప్పలేదే. మన గ్రంథంలో ఇవి లేవే. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి ఇవి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రియమైన వర్ణరా, ప్రియమైన వర్ణరా, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకొని నా సొత్తైన జనము, మీరు నా సొత్తైన జనము, మీ ద్వారా నేను ఈ ప్రపంచాన్ని, మిగిలిన దేశాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాను. మీరు నాకు ఎలా ఉండాలి అని అంటే సాక్షులుగా ఉండాలి. మీరు నాకు ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. మీరు నాకు ఎలా ఉండాలి అని అంటే నా కుమారులుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు నాకు కనాను దేశములో సాక్షులుగా ఉండాలి అని దేవుడు చెప్తే, మీరు పక్కనున్న దేశాలతో కలిసిపోకూడదు. వాళ్ళ అలవాట్లు మీరు చేయకూడదు. వాళ్ళ దేవతలు మీరు ఆరాధించకూడదు. వారికి ఉన్న అలవాట్లు, భయంకరమైన అలవాట్లను మీరు తెచ్చుకోకూడదు అని దేవుడు చెప్తే, ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వారితో స్నేహం చేశారు, వారితో వివాహాలు చేసుకున్నారు, వారి విందులకు వెళ్ళారు, వాళ్ళతో వియ్యం అందుకున్నారు. అందుకని వారికి ఉన్న అలవాట్లన్నీ తెచ్చుకున్నారు. విగ్రహ సంబంధమైన అలవాట్లు తెచ్చుకున్నారు ఇశ్రాయేలీయులు. ప్రియమైన వారలారా, దేవుడు సంఘాన్ని, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని లోకము నుంచి వేరు చేసి, వేరై ఉండమంటే ఈనాడు సంఘం దేవుడు ఏమైతే చెప్పాడో, ఎవరితో అయితే కలవద్దన్నాడో వాళ్ళతో కలిసి, వాళ్ళతో వియ్యం అందుకొని, వాళ్ళ అలవాట్లు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నారు అని అంటే గిద్యోని ఇంట్లో పెట్టుకున్నట్టు మనం కూడా మన ఇళ్లలో పెట్టుకుంటున్నాం. శపితమైన దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. శపితమైన అలవాట్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. శపితమైన అలవాట్లు తెచ్చుకొని హృదయం అనే దేవుని ఇంట్లో పెట్టాం మనం. ఈనాడు ఇల్లు కట్టినప్పుడు ఏ రోజు ప్రారంభించాలా? ఎవరిని అడుగుతున్నారు మీరు? దేవుని వాక్యం చూస్తున్నారా? దేవుని చిత్తాన్ని కనుక్కుంటున్నారా? క్యాలెండర్ చూస్తున్నారా? దేవుని సంఘంలో వాక్యం చెప్పే దైవజనులను అడుగుతున్నారా? ఎవరినో అడుగుతున్నారా? మీరు వెళ్ళి ఇల్లు ఏ రోజు ప్రారంభించాలని ఎవరిని అడుగుతున్నారు? సింహద్వారం ఎటు పెట్టాలని ఎవరిని అడుగుతున్నారు?
నువ్వు ఎటు తవ్వించాలని ఎవరిని అడుగుతున్నారు మీరు? దైవజనులను అడుగుతున్నారా? దేవుని బిడ్డలను అడుగుతున్నారా? దేవుని వాక్యాన్ని తిరగేస్తున్నారా? ఎవరిని అడుగుతున్నారు? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇవన్నీ మనం? ఎంత దారుణం అయిపోయిందంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు. ఆ తమ్ముడు వాళ్ళ మామగారు సేవ చేశాడంట, బాగా సేవ చేశాడంట, చాలా కాలం సేవ చేశాడంట, చాలా కాలం ప్రయాసపడ్డాడంట. కానీ ఆయనకి ఏది కలిసి రాలేదంట. చాలా సేవ చేశాడంట, ఆయన డబ్బులు పోజేసుకోలేకపోయాడు, సంఘాలు కట్టలేకపోయాడు, కలిసి రాలేదంట. చాలా సేవ చేశాడంట, చాలా సంఘాలు కట్టలేకపోయాడు, అలాగే ధనవంతుడు కూడా కాలేకపోయాడంట. అప్పుడు సంఘంలో కొంతమంది పనికిమాలినోళ్ళు, బుద్ధిమాలినోళ్ళు ఆ సేవకుడికి సలహా ఇచ్చారు. ఏంటంటే, అయ్యగారు మీరు చర్చ్ కడుతున్నారు కదండి, మీరు చర్చ్ కడుతున్నారు కదా, చర్చికి సింహద్వారం ఇక్కడ ఉండాలండి. చర్చిలో బోరేస్తున్నారు కదా, బోర్ ఎటువైపు ఉండాలి? అటువైపు ఉండాలి. మీ గది ఎక్కడ ఉండాలండి? మీ గది అక్కడ ఉండాలి. కిటికీలు ఎటు ఉండాలి? ఇటు ఉండాలి. నీళ్ళ వాడకం ఎక్కడ ఉండాలండి? అక్కడ ఉండాలి. ఇలా చేసి చూడండి పాస్టర్ గారు, మీ సేవ ఫలిస్తుందే. నువ్వు లోకానికి వెలుగుగా ఉండమంటే లోకములోని చీకటి తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. నువ్వు నిన్ను దేవుడు లోకానికి వెలుగుగా ఉంచితే లోకంలో ఉన్న చీకటిని తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. సిగ్గులేదా? ఈనాడు ఏ ఇల్లు కూడా వాస్తుని ఎదిరించి కట్టే దమ్మునికి లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడ్డావు? దేవునికి భయపడని వాడు ప్రతిదానికి భయపడతాడు. ఆమేన్. దేవునికి భయపడదాం. ఎవడైతే దేవునికి భయపడ్డో కనబడిన ప్రతిదానికి భయపడతాడు. దేవునికి భయపడదాం, దేవునికే భయపడదాం. కాబట్టి దేవుని చేతిలో వాడబడ్డానికి దేవుడు అంటూ ఉన్నాడు, దేవతా స్తంభాన్ని నరికి. మరి నరికేసి ఏం చేయాలా? ఖాళీగా ఉంచాలా? నరికేసి ఏం చేయాలా? ఖాళీగా ఉంచాలా? అమ్మా చెప్పాలి. నరికేసి ఏం చేయాలా? ఖాళీగా ఉంచాలా? యెహోవాకి బలిపీఠము కట్టు. బిబ్లికల్ వాల్యూస్ని నీ జీవితంలో అడాప్ట్ చేసుకో. వాక్యానుసారమైన అలవాట్లు మన జీవితాల్లో అన్వయించుకుందాం, తెచ్చుకుందాం జీవితాల్లోకి. అది యెహోవాకి బలిపీఠం కట్టడం అంటే. ఈ లోకానుసారమైన అలవాట్లు తీసేద్దాం, వాక్యానుసారమైన అలవాట్లు మన జీవితాల్లోకి తెచ్చుకుందాం. ఏ దిక్కు మంచిదండి? చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. ఏ దిక్కు మంచిది? అన్ని దిక్కులు మంచియే. ఏ రోజు మంచిది? అన్ని రోజులు మంచియే. ఉట్టితే పెదవులతో చెప్పడం కాదు, హృదయంలో చెప్తాం, నాటుకుందాం. దేవునికే భయపడదాం, మరెవ్వరికీ భయపడద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అట్టి కృప మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, విగ్రహ సంబంధమైన గిద్యోని ఇంట్లోకి వచ్చినట్టు నా ఇంట్లోకి కూడా వచ్చేసినాయి అయ్యా. అయ్యో, తెలుసో తెలియకో నేను అదే చేశాను, క్షమించండి ప్రభువా. నీ సిలువ రక్తంతో కడగండి అయ్యా. ఇంకెప్పుడు చేయం ప్రభువా, ఇంకెప్పుడు చేయం ప్రభువా. తెలియక చేశాం, ప్రలోభానికి భయపడి చేశాం ప్రభువా. ప్రభువా, నీకే భయపడతానయ్యా, నేను ఇంక దేనికి భయపడను. చెప్పుకుందాం, ప్రభుతో చెప్పుకుందాం. ప్రభువు చేతిలో బలమైన సాధనాలుగా వాడబడదాం. ప్రభువా, నన్ను వాడుకోవా. గిద్యోను వాడుకున్నట్టు నన్ను వాడుకోవా ప్రభువా. నా జీవితంలో నీకు ఇష్టం లేనని తీసేసుకుంటాను. క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాను, కానీ విగ్రహ సంబంధమైన శపితమైన నా జీవితాల్లోకి వచ్చేసి ప్రభువా క్షమించండి నాయన. అయ్యో, లోకానుసారులు లోకానికి వేరవమన్నారయ్యా, కానీ లోకంతో కలిసిపోయాను ప్రభువా. అయ్యో, వారికి వెలుగుగా జ్యోతిగా ఉండమన్నారు.
అయ్యో చీకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను ప్రభా, క్షమించండి అయ్యా, కనికరించండి ప్రభా. బైబిల్లో నువ్వు చెప్పిన వాక్య విలువల ప్రకారం నా కుటుంబాన్ని, నా ఇంటిని కట్టుకుంటానయ్యా, లోకానుసారమైన పద్ధతుల్లో కట్టుకోనయ్యా, క్షమించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. వాక్యాన్ని అందించిన బ్రదర్ సుకుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్యలో రెండవ వర్తమానం అందించడానికి బ్రదర్ ఆరోగ్యం గారు ఉన్నారు. పి ఆరోగ్యం గారు అన్న మాంత్రిక విద్యలు నేర్చుకొని, చేతబడులన్నీ నేర్చుకొని అడ్లో నుంచి బయటకు వచ్చి, అన్ననేమాలంటే మాంత్రికుడు అనొచ్చు, అంత గొప్ప మాంత్రిక విద్యలు. ఎక్కడ కూర్చొని ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా మంత్రాలు వేసే వ్యక్తి అన్నమాట. అన్న యేసు ప్రభుని నమ్ముకొని మన మధ్యలోకి వచ్చారు. అన్నకి వర్తమానం అందించే ముందు మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు కిరణ్ వస్తాడు. కొంచెం ఇటువైపు కూడా మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి, వెనకాల ప్లేస్ లేదు కాబట్టి కొంచెం ముందుకు రండి. ఈ లోపల మీరు ఏమైనా బయటికి వెళ్ళాలనుకున్నా, మంచినీళ్ళు తాగాలనుకున్నా తాగండి. వన్స్ పాట అయిపోయిన తర్వాత ఎవరు అటు ఇటు కదలొద్దు. దయచేసి లేచి నిలబడదాం. రెండవ వర్తమానాన్ని వినే ముందు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు ప్రభా మీ దాసుని వాడుకొని ప్రభా ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నింటినీ, ప్రభా అలవాట్లన్నింటినీ పడగొట్టాలని మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరో సమయంలో ప్రభా ఆరోగ్యం బ్రదర్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నని ప్రభా చక్కగా తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. మా యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకే, గ్రామంలో ఉన్న అనేక మంది మేలుకరంగా ప్రభా అన్నని మీరే వాడుకోమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మా కొరకు త్వరగా రాన్న క్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.